హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని చాలా బాగున్నా. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా అత్తయ్య అయితే చాలా సీరియస్గా ఉంది. కాలు అయితే అసలు పట్టేసిందంటే నిన్న నైట్ నుంచి అస్సలు నిద్రలేదు. ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది. ఏడుస్తున్నారు కూడా అలాగే. ఇక మార్నింగ్ అవి ఏమో దానిమ్మకాయ తింటానంటే మా మామయ్య అయితే ఒలిచి పెడుతున్నారు. ఇక్కడ ఏవో కబుర్లు చెప్తున్నాడు ఆయన. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కాబట్టి వాయిస్ ఓవర్ ఫోన్లో మాట్లాడు అత్తయ్య, మీరు అలాగే తినకుండా ఉంటే కాలు నొప్పి వచ్చిద్ది, నడవలేరు. ఇంకా ఎందుకు అలా చేస్తున్నారు? దేవుడా, దోశ తింటావా అవి? ఫోన్లో తిట్టు నన్ను. నా నానమ్మని తిట్టా. ఎక్కదు ఇప్పుడు అది తిని పడుకుంటే ఇంకా లాగేసిద్దిగా కాలు. అప్పుడు ఏం చేద్దాం? ఇంకా ఎక్కువ ఇద్దిగా. ఇంకా మా అత్తయ్య పెయిన్స్ తట్టుకోలేక మాకు తెలిసిన డాక్టర్ గారిని పిలిస్తే ఆయన అయితే వచ్చి 2 ఇంజక్షన్లు అయితే చేశారు. ఫుడ్ తినకపోవడం వల్లే ఇలా బలం చాలక ఇలా పరిస్థితి అయితే వచ్చిందని చెప్పారు. మా అత్తయ్య ఏమో అసలు ఫుడ్ తినరు, ఎంత చెప్పినా వినరు. ఇంకా వాళ్ళకి సర్జరీ అయ్యి తినబుద్ధి కాదు. కానీ ఈ టైంలో మనం ఎంత తొందరగా మంచిగా తింటామో బాడీ అనేది అంత బాగా సెట్ అయ్యిద్ది. అది మాత్రం అర్థం అవ్వట్లేదు మా అత్తయ్యకి. అసలు ఎలా చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. సో ఈరోజు మా వారు గుడికైతే వెళ్ళిపోయారు. హోమం అయితే ఉందని చెప్పి. మొన్న చంద్రగ్రహణం అప్పుడు వీళ్ళు జపాలు చేశారు. జపాలు చేసిన వాళ్ళు ఇట్లాగా హోమాలు చేసుకోవాలి అని అయితే చెప్పారు. ఆయన మార్నింగే వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకా అత్తయ్యకి ఫిజియోథెరపీ చేయించి వెళ్ళారు. మెడిసిన్స్ ఒకటి ఇచ్చాను. లెగడం స్లోగా లేచాను. 7:30, 8 అయిపోయింది అప్పటికే. ఇంకా లేచాక ఇంకా దోశలు అయితే వేసి ఇచ్చేసాను. ఇల్లు క్లీన్ చేశాను. కొన్ని బట్టలు నానబెట్టాను. ఇంకా షింకులు అంట్లు ఉన్నాయి. అండ్ కుకింగ్ చేయాలి. మా వారు టెంపుల్కి వెళ్ళిపోయారు. హవి ఆడుతున్నాడు. హవికి స్నానం చేయించాలి. సో ఇవన్నీ అయ్యేసరికి 12 అయింది. ఇప్పుడే ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను, లాంగ్ వీడియోకి. అది అప్లోడ్ చేయాలి ఇప్పుడే, ఈ రోజుకే. నిన్న నైట్ అయితే అసలు ఏం చేయలేవు, అక్కడ పలా పడేసి నిద్రపోయాను. రేపు చూసుకోవచ్చులే అని చెప్పి. సో ఇప్పుడైతే ఈ పనులన్నీ అవుతున్నాయి. సో నిదానంగా అంట్లు తోముకునే లోపు అప్లోడ్ పెట్టేశానంటే మళ్ళీ థంబ్నెయిల్ చేయాలి, అంతలోపు మళ్ళీ కుకింగ్ చేయాలి. సో అదనమాట సంగతి. మా అత్తయ్యకి ఏమో కాలు బాగా పట్టేసింది, చూసారు కదా, ఫుల్ ఏడుస్తున్నారు అసలు. సో డాక్టర్ గారికి పిలిస్తే వాళ్ళైతే బలానికి సంబంధించిన ఇంజెక్షన్స్ అయితే చేశారు. మెయిన్ ఏంటంటే ఫుడ్ తినక తెచ్చుకున్నారు ఈ బాధలన్నీ. అసలు ఈరోజు ఎంత బద్ధకంగా ఉందంటే నిన్న నైట్ నేను ఏం వాయిస్ ఓవర్స్ ఏమి ఇవ్వకుండా పడుకున్నాను. ఇక వీడియోస్ ఎడిటింగ్స్, వాయిస్ ఓవర్స్ అప్లోడింగ్కే నాకు చాలా టైం అయిపోయింది. దాంతోపాటు కొంచెం బద్ధకం, ఇంకా సీరియల్ చూస్తూ ఉంటా. ఇక లేచి క్యారెట్స్ తురిమి క్యారెట్ కూర స్టవ్ మీద పెట్టి అన్నం పెట్టి అంటులు తోమేసి అవికి స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇష్టం నాకు చెప్పు. ఇప్పుడు కట్ చేద్దామా? ఓకే. అమ్మా ఒక వింతది తీసుకొచ్చింది. ఇది ఎలా కట్ అయిద్దో నాకు అర్థం కావట్లేదు. ఇది క్రాస్కి వెళ్తుంది. వాళ్ళు ఎలా కట్ చేశారు? కానీ కట్ చేయవచ్చు, నాకు రావట్లేదు అంతే. నానొచ్చా కట్ చేయించా. దాకా ఆగుతున్నాడు అసలు. నాకు కూడా తెలియదు నాన్న. వాళ్ళు అయితే కట్ చేసేసి చూపించేశారు. ఇలా కట్ చేసేది చూపించాలి అసలు. మళ్ళాంటి వాళ్ళకి వచ్చేది లే, తెలీదు. ఆపనా? ఇప్పుడు అడిగా నీ ప్రశ్నలు. చేయబోతున్నా, నాకు చేయి నొప్పి వస్తుంది, కట్ చేయలేకపోతున్నాను నాన్న. పుచ్చక తినవద్దులే, ఓకేనా? ఏం కట్ చేసి ఇస్తాడంట, నాకే రావట్లేదంటే. రాదు నాన్న, కోసుకుంటుంది. బేసిక్ కట్ చేయడం రావాలి ఫస్ట్ థింగ్. ఆత్రం మాత్రంగా చేయకూడదు. మా ఆయన ఉంటే హెల్ప్ చేసేవాడు. మనకన్నీ ఇంతే, మనం చేస్తే అంతే.
రచ్చరచ్చగా ఉంటుంది అంతా. మధ్యాహ్నం 3ంటికి అప్పుడు దాకా ఆగుతున్నాడా ఈ పిల్లవాడు? అవి వచ్చేసాడు. దేవుడా చేయబోతుంది. మామిని పిలువ మామయ్య ఆగే రావట్లేదంటే మామయ్య ఏం చేస్తారు? మామూలు జాగేనయ్యాం 2 నిమిషాలు కాదు, 1/2 సెకండ్లు అయిపోయింది. దీంతో పొడిసి రేవకి అయిపోయింది. ఇది ఇంకా ఉందా? అయిపోవచ్చింది అత్తయ్య. పొచ్చకాయ కోయడం ఎంత కష్టమో నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు. అమ్మయ్య సో బాగానే వచ్చింది నాకు చూపించినట్టే. అంటే వాళ్ళు బాగా కోసారు, నేనంటే చంద్రమందరూ కోసాను. ఇలా కట్ చేసుకోవాలి షోగా. దానికోసం చేతులు బాగొట్టుకోవాలి. ఇప్పుడు స్కూపర్ తోటి మనం ఇప్పుడు ఇలాంటి పిల్లలు ఉన్నారు, దీంతో తినలేరు. మనం స్పూన్తో తీసుకోవడం కంటే ఇలా స్కూపర్తో తీసుకుంటే ఐస్ లాగా వచ్చింది. ఈ స్కూపర్ అయితే ఈజీనే, ఇదైతే నాకు వచ్చింది. తింటావా తల్లి? స్కూపర్లోకి వేసేసి చూపిస్తా. ఆపండి అత్తయ్య. సో ఇది ఒక స్కార్ఫ్ కూడా నేను ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాను. నాకు ఇది 300 బిలోనే పడింది. బాగుంది, వాడచ్చు. బయటకు వెళ్ళే వాళ్ళు, జాబ్ వర్కింగ్ ఉమెన్స్కి బాగా యూజ్ అయ్యింది సమ్మర్లో. నేను ఇది ఆల్రెడీ షార్ట్ పెట్టాను. వీటి లింక్స్ కూడా నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇచ్చేసాను, సో దట్ మీకు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోతాయి. నేను మామూలు లింక్స్ ఇచ్చానంటే మళ్ళీ అది క్లిక్ చేసే ఇదంతా ఏముండదు, మీకు డైరెక్ట్గా ప్రైజెస్ కూడా కనిపిస్తాయి. సో నాకైతే నిద్ర వస్తుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ నైట్ ఇస్తున్నా. 10:30 ఎంత అయింది? 11 అయింది. బాబోయ్, ఓ మై గాడ్, 11 అయిపోయింది. ఇంక ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకోవాలి. రేపు మార్నింగ్ మళ్ళీ 6 కల్లా నిద్ర లేచి యోగా క్లాస్ జాయిన్ అయిపోవాలి. వాళ్ళైతే 10 o'clock కల్లా ఉండమంటున్నారు. 10 o'clock కల్లా నిద్రపోండి, 6 o'clock నిద్రలేగమంటున్నారు. నాకేమో కుదరట్లా. సో ఇప్పుడు నేను టెంపుల్కి అయితే వెళ్తున్నా. మార్నింగ్ అనగా మా ఆయన చెప్పారు కుదిరితే గుడికి రండి అని చెప్పి. ఇక మా అత్తయ్యకి అన్నం పెట్టేసి ఇంక మా మామయ్య ఉన్నారని నేను అవి వెళ్ళిపోతున్నాం. ఈరోజు వీడియోలో ఖచ్చితంగా ఏంటమ్మా ఈ రకంగా ఆలోచించుకుంటా వాయిస్ ఓవర్ ఏమైందని ఖచ్చితంగా కామెంట్స్ వస్తాయి, నాకు తెలుసు. సో కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తేనే నాకు ఏదైనా తెలుస్తుంది. 3-4 కాదు, చాలామంది చూస్తారు మన ఫాలోవర్స్. కనీసం 10 మంది అయినా 20 మంది అయినా నాకు కామెంట్స్ చేయండి. ఒక 50 మందిని లైక్ చేయండి. అవన్నీ ఫ్రీనే, మీకు ఏమీ ఖర్చు ఉండదు, ఓకేనా? సో ఇక్కడ మేమైతే వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్తుంటే అవి ఎండలో కిందకి దిగి నడుస్తానంటాడు, అస్సలు వినడు. పాపం ఇంకప్పటికే కాళ్ళు కాలిపోయినాయి. అప్పుడిగా ఎత్తుకుంటే ఉన్నాడు. ఇంకా మేము గుడికి వచ్చేసరికి టైము 1 o'clock అవుతుంది. అవికి ఇంకా ఇంటికి వెళ్ళి నాకు ఫుడ్ పెట్టాలి. సరే అసలు వెళ్ళి చూసేసి వద్దాం, ఇంకా ఫుడ్ తింటే అవి పడుకుంటాడు కదా అని చెప్పి అయితే వెళ్ళాము. గుడిలో కట్ చేస్తే గుడిలో ఎవ్వరు లేరు, మా ఆయన తప్పించి. మా ఆయనే హోమం చేసుకుంటున్నాడు. అదేంటి మా ఆయన ఒక్కరే హోమం చేసుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు. అడిగితే ఒక మంత్రం అయితే చెప్పారంట. ఆ మంత్రం 4000 సార్లు ఎన్నోసార్లు చెప్పారు. మార్నింగ్ 9 కూర్చుంటే 4 o'clock అయిపోయింది. ఇంకా అలా చేసి 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 చెయ్య విపరీతంగా నొప్పి కూడా వచ్చిందంట. సో హెల్త్కి వెల్త్కి మంచిదని చెప్పి హోమం అయితే జరుపుతున్నారు. మా ఆయన ఎప్పుడంతే యోగ పూజలు, హోమాలు, జపాలు చేస్తూనే ఉంటారు. అందుకే మమ్మల్ని చాలామంది బ్రాహ్మిన్స్ అనుకుంటారు, మన ఫాలోవర్స్ కూడా. మేము బ్రాహ్మిన్స్ కాదు, వైశ్యాసు కాదు, మేము నాన్ వెజ్ కూడా తింటాము. సో ఇక్కడైతే హోమం జరుగుతుంది. ఒక 10-15 minutes ఉన్నాం, ఎక్కువసేపు ఉండలేదు. ఎందుకంటే మా వారు కౌంటింగ్ మిషన్ పెట్టుకొని కౌంట్ చేసుకుంటూ చేస్తున్నారు. మేము అక్కడ ఉండడం వల్ల ఆయనకు డిస్ట్రాక్షన్ తప్ప ఏమీ లేదు. ఇక 10 to 15 minutes ఆడుకున్న తర్వాత దా అక్కడదేలేనా నా పద ఇంకెళ్ళిపోదాంపా. మా ఆయనకి మార్నింగ్ గుడిలో ఏలైతే కట్ అయిందంట, అది చూపించారు. ఇంకా హోమం దగ్గరే ఉన్నారు. ఇంక మేమైతే డోర్స్ వేసేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాము. హోమంలో కొన్ని అయితే వేసాము. ఇంటికి వచ్చేసరికి మా అత్తయ్య పరిస్థితి అయితే ఇది. చాలా ఏడుస్తున్నారు అసలు. నీళ్ళకి పోయి రాటల్లా కాలు ఏడుపు వచ్చేస్తుంది. తగ్గలేదు ఏమి. ప్రస్తుతానికి 5 ఇంజక్షన్ చేశాక బాగానే ఉంది. గుడికి వెళ్ళి వచ్చాం, లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అవి పడుకుంటే నాకు చాలా వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ షూట్ చేయాలి అండ్ మళ్ళా చేయాలి. వద్దులే. ఇంకా ఫైనల్గా అవి కూడా నిద్రపోయాడు. ఫస్ట్ అత్తయ్య నిద్రపుచ్చినాక నేను బెడ్రూమ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టేస్తాను.
ఇవి మీషోలో తీసుకున్నా. అబ్బా ఏంటి అసలు ఈరోజు ఇంత ఆవిలంతలు వస్తున్నాయి ఇచ్చి. మీషోలో తీసుకున్నాను, చాలా ప్రొడక్ట్సే తీసుకున్నా. ఇది ఆల్రెడీ నేను షార్ట్ పెట్టాను. గాగుల్స్ క్లిప్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఇవి తీసుకున్నాను. చాలా చాలా వింత అన్నీ తీసుకున్నా. సో ఆ వింత అన్నీ వాడి చూపిస్తాం మీకు కూడా. ఫుల్ నవ్వుకోండి, అట్లా ఉంటుంది మరి మనతోటి. కొత్త ఐటమ్స్ ట్రై చేయాలనిపిస్తుంది నాకు ఈ మధ్య. సో ఇవన్నీ నేనే ఉంచుకుంటానా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్స్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇంతవరకు నా వీడియో చూసి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. అలాగే కామెంట్స్ కూడా చెయ్యండి, ఇట్స్ మై రిక్వెస్ట్. హైప్ అనే ఆప్షన్ ఉంది, హైప్ అయితే అసలు ఎవ్వరు ఇవ్వట్లేదు. నేను ఎంత కష్టపడ్డా నాకు ఒక్కొక్కసారి చాలా బాధేసిద్ది, అసలు ఏంట్రా బాబు అని చెప్పి. సో ఇంకా ఆ వీడియోస్ అన్నీ షూట్ చేసుకునేసరికి నాకు ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం అంతా నాకు పడుకోవడానికి అవ్వదు. ఇక మా వారైతే వచ్చారు, ఏంటి ఒక్కడే పూజ చేసుకున్నా అంటే ఇంకా అదనమాట జరిగింది. మా అత్తేమో అన్నం సరిపోదు, అన్నం కొంచెమే ఉంది, నీకు సరిపోయిద్దా అని అడుగుతూ ఉన్నారు. అవే నిద్ర లెగడమే వాళ్ళ నాన్న మీద పడిపోయాడుగా. అలా కూడా పాప మీద సరిపోలేదు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock నిద్ర లేచి అత్తకి ఫిజియోథెరపీ చేయించి 8 o'clock కల్లా 7:45 కల్లా గుడికి అయితే వెళ్ళిపోయారు. కొట్టింది మళ్ళీ తిట్టింది. నువ్వేం చేసావు? చెంప మీద కూడా కొట్టింది ఏంటి? అవునా తల్లి? ఎక్కడ కొట్టిందమ్మా? అసలు నేను చెంప మీదే కొట్టాలా, నేను కొట్టిందే ఇక్కడ. ఎక్కడ కొట్టిందమ్మా? ఎక్కడ కొట్టాను? ఎందుకు వచ్చావేంటి? వెళ్ళిపోను. వెళ్ళిపోను మరి ఎందుకు వచ్చావు అడగకూడదు, సరేనా? నేను నిన్న ఎక్కడ కొట్టాను బాబు? ఇక్కడ కదా, ఇక్కడ కొట్టాను నేను. అసలు కామెడీ ఏందో తెలుసా, కొట్టగానే గవగబ దిగి అమ్మ కొట్టింది అని అత్త దగ్గరకు వచ్చి ఎక్కడెక్కడ మొత్తం చూపిస్తున్నాడు వాళ్ళంతా. నేను కొట్టిందే ఒక దెబ్బ, ఒక దెబ్బ, అది కూడా అసలు దెబ్బ కాదు, అసలు గట్టి కొట్టల నేను. కానీ ఇక్కడ ఏంటో ఇలా ఉంది, నాకు ఏంటో చూస్తున్నా, ఏదో అయింది ఇక్కడ. ఏం చేసావు తల్లి? ఈ హవి గారిని భోజన సేవ చేయాలి. భోజన సేవ చేస్తే కానీ అయ్యగారి దగ్గర కిందకి. సో కాసేపు ఎత్తుకున్న తర్వాత యాపిల్స్ అయితే కట్ చేసేసి హవికి అండ్ మా అత్తయ్యకి ఇద్దరికి అయితే ఇచ్చేసాను. సో ఇద్దరు కొంచెం తింటారని చెప్పి, ఇంట్లో ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి కదా, నేను కట్ చేసి ఇస్తేనే వాళ్ళు తింటారు, లేదంటే ఇంక అక్కడే కుళ్ళిపోయి పుచ్చిపోతాయి తప్పించి వాళ్ళు మాత్రం పొరపాటున కూడా తినరు. ఇంకొక ఫాలో అవి మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏమేమి తింటారు, ఏం చేస్తారు అనేది అయితే అడిగారు. సో అది కూడా వీడియో అయితే షూట్ చేశాను. సో ఇప్పుడు డేట్స్ అయితే తీసుకొచ్చాను, డేట్స్ ఫిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి రెండు అయితే అందరికి ఇస్తున్నా. డేట్స్ అవి అసలు తినడు, ఎందుకు తినడో అర్థం కాదు. సో డైట్ వీడియో కూడా అడుగుతున్నారు, ఖచ్చితంగా నేను ముందు ఫాలో అవ్వడానికి నాకు చాలా టైం పట్టేలా ఉంది. ఆర్డర్స్ అయితే పెట్టాము ఈరోజు, అన్నీ కావాల్సిన అన్ని ఆర్డర్స్ పెట్టాము. ఇక ఇప్పుడు అవి పడుకోబెట్టాలి, అవి పడుకోబెట్టి నేను పనులన్నీ కంప్లీట్ చేసుకొని, నేను ఎప్పుడు పడుకుంటున్నాను, ఎప్పుడు లెగుస్తున్నాను, రోజు ఎట్లా అయిపోతుందో ఏంటో అస్సలు అర్థం కావట్లా. మార్నింగ్ ఒక్కసారి నిద్రలేస్తే అస్సలు నైట్ వరకు అట్లా నడుము కూడా వాల్చను నేను, మీరు నమ్ముతారా? చాలా రేర్ కండిషన్స్లో తప్ప. సో ఈవినింగ్ అయితే నేను రాగిజావ పెట్టేసుకుంటున్నా, అవికేమో పప్పు అన్నం వండా. ఈరోజు ఎందుకో తెలీదు, అవి అస్సలు ఫుడ్ సరిగానే తినలేదు పాపం. ఇంకా అత్తయ్యకేమో చపాతీలు ఉంటే చపాతీలు కాల్చేసి ఇచ్చేస్తున్నా. చపాతీల వల్ల కుట్లు మాంతాయి కదా అవి. సో చపాతీలు ఇన్స్టెంట్గా కాల్చుకుని అయితే తీసుకొచ్చేసారు. మళ్ళీ నాకు కష్టమైపోయిద్ది అని చెప్పేసి చియా సీడ్స్ పొద్దుననంగా నానబెట్టాను, అసలు గుర్తు కూడా లేదు, నానబెట్టడం వరకే. నానబెట్టిన తర్వాత తాగాలి కదా, అది మాత్రం అసలు చేయాల. సో ఇప్పుడు ఇవైతే నిమ్మకాయ వేసేసి కలిపేస్తే ఇంకా అందరికి తాగేస్తారు. భలే నొక్కాడు, తగ్గినాయా? ఏం చేస్తున్నాడు, డాన్స్ చేస్తున్నట్టుంది కానీ కాళ్ళు నొక్కుతున్నట్టు లేదు నాన్న. ఆఖరితో నడవాలి నానమ్మ. ఏ వదులు, అలా చేయకూడదమ్మా, తప్పు. నానమ్మ పడిపోయిద్ది. ఏం పోసావు? అన్ని ఇసిరేసావు నా మీద? సరే ఎయ్యే టాబ్లెట్, ఎంతసేపే? అయిపోయింది తల్లి.
మీషో నుంచి ఆర్డర్ పెట్టిన వాటిలో ఈవినింగ్కి ఇదైతే వచ్చింది. ఇవి వచ్చేసి బ్యాంబో దువ్వెనలు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకుందామని చెప్పి. మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా బాగా తగ్గుతుంది. ప్లాస్టిక్ వాటి వల్ల తలలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ఏదో అయ్యి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అయిద్దంట. సో నేను ఇది దువ్వుకొని కూడా చూపిస్తా. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఇవి పళ్ళు సరిగా దిగవేమో అనుకున్నా, బట్ బాగానే దిగుతున్నాయి. చిక్కు మంచిగా పోతుంది అసలు. మార్నింగ్ మామూలు నా చిక్కు దువ్వెంత తీసుకుంటుంటే ఈ మధ్య ఎంత జుట్టు ఊడుతుంది. అది నేను వీడియో తీసుకోవట్లేదు కానీ అసలు ఎంత జుట్టు ఊడుతుందో అలా డస్ట్బిన్లో పడేస్తున్నాను. ఇక్కడ హవి నాకు ఎదురు దూవుతున్నాడు, ఆయనకు నేను దూవుతుంటే. ఈరోజు మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇన్ని ఆవిలింతలు వస్తున్నాయి. రోజు అసలు ఇలా ఉండదు, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. సో 2 దువ్వెనలు అయితే, ఒకటి చిక్కు తీసుకోవడానికి, ఒకటి నార్మల్ దువ్వెన కాంబోలో తీసుకున్నాను. సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను ఖచ్చితంగా కామెంట్స్లో పిన్ చేస్తాను. ఒకవేళ మర్చిపోతే ప్లీజ్ నన్ను అడగండి. ఇంకా నైట్ మా వారు ఈరోజు టిఫినే తింటారు. ఇంట్లో నేనేం చేయలేదు. ఇంకా ఆయన ఆర్డర్ అయితే చేసుకున్నారు. ఆయన చేసుకునేది కాక మాకు కూడా చేస్తారు. దోశ, ఇడ్లీ, మైసూర్ బజ్జీ ఈ 3 ఆర్డర్ చేశారు. అవి కొంచెం తిన్నాడు. ఇంకా దువ్వెలతో చూడండి, దేవుడా ఎంత దారుణంగా ఆడుతున్నాడు అసలు. నాకు నిద్రపోవాలని ఉంది కానీ మళ్ళీ రేపు పొద్దున వాయిస్ ఓవర్ కోసం కూర్చోడానికి నాకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. అందుకే బలవంతంగా నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. బ్రేక్ఫాస్ట్ కూడా డిన్నర్ కూడా కంప్లీట్ టైం ఇప్పుడు 10 అవుతుంది నైట్. అవి వాళ్ళ నాన్న దగ్గర పడుకున్నారు. ఈరోజు హోమం చేయడం వల్ల కిందనే పడుకోవాలని చెప్పారు. హాల్లో పడుకున్నారు చాపేసుకుని. ఇంకా అంట్లు ఇక్కడ స్టాండ్లో సర్దాలి. సింక్ చూసారా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేయాలి. ఇప్పుడే చియా సీడ్స్ వాటర్ పొద్దుననంగా నానబెడితే అవి ఇప్పుడు తాగాం నిమ్మకాయ పిండుకొని. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి తోమేసి అక్కడ పెట్టేసి పడుకుంటే కొంచెం మార్నింగ్ లేసినాక కిచెన్ గందరగోళంగా లేకుండా ఉండిద్ది. లేకపోతే లేవగానే కిచెన్ ఈ షింక్లో అంట్లు చూసామంటే కానీ నీరసం వచ్చి ఇక్కడే పడిపోతాం. రేపు గుడిలో భోజనాలు ఉన్నాయి, మేమే పెడుతున్నాం. అండ్ అభిషేకం కూడా ఉంది కానీ అవితోటి కుదరదు కాబట్టి నేను వెళ్ళను. చూడాలి. ఇంకా ఫైనల్గా షింక్లో అంట్లు తోమడం జరిగింది. టైము చూస్తే 10:30 అవుతుంది. హవి గారు మాత్రం నిద్రపోలేదు. అందరూ పడుకున్నారు కానీ నేను కూడా పడుకోలేదు. సో ఇంతే ఈ వీడియో. మళ్ళా రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఈరోజు మా వారు నేల పడక అవి వాళ్ళ నాన్న దగ్గరే పడుకుంటానంటున్నాడు. దోమలు ఉంటాయి బాగా. సో కాసేపు పడుకొని మిడ్ నైట్లో నాన్న నేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతే. వీడియో నచ్చితే లైక్